చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 26 కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఇంకొక ఎక్సైటింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒకసారి హాయ్ చెప్పేద్దాం. మా స్పెషల్ గెస్ట్ మనం అన్న. నమస్తే, వెల్కమ్ బ్యాక్ అన్నయ్య. ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, నమస్కారం సార్. అండ్ ఆస్కార్ శ్రీ చంద్ర బోస్ గారికి హాయ్, హలో, హౌ ఆర్ యూ, గుడ్ ఈవినింగ్ సార్. అదే ఉత్సాహంతో మా వాద్య బృందానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద టాలెంటెడ్ సీజన్ 26 కంటెస్టెంట్. ఇవాల్టి థీమ్ అయిపోయిన తర్వాత, అంటే ఇవాల్టి ఎపిసోడ్ రేపు మంగళవారం ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు అయిన తర్వాత ఈ 4 ఎపిసోడ్స్ క్యూములేటివ్గా 8 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ పాడుతా తీయగా ప్రోగ్రామ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. 6 కంటెస్టెంట్స్ మాత్రమే నెక్స్ట్ రౌండ్కి కంటిన్యూ అవుతారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాళ ఈ ఎపిసోడ్ లాస్ట్ ఎలిమినేషన్ ముందు జరగబోయే ఈ ఎపిసోడ్లో సాధారణంగా మన జనరేషన్ మధ్యలో చాలా డిస్కషన్స్ జరుగుతుండే. మా కాలంలో పాటలు ఎంత హాయిగా అంత మంచిగా ఉండేవో అని. అండ్ ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలు కూడా మా జనరేషన్లో పాటలు ఏమైనా కూడా మంచి వెరైటీలు ఉంటాయి, మంచి ఊపు ఉంటుంది, మంచి బీట్ ఉంటుంది అని ఒక డిస్కషన్, ఆర్గ్యుమెంట్. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ డిస్కషన్. ఆ డిస్కషన్ను ఇంకా కొనసాగడానికి మా పిల్లలు పాతకాలపులో ఆ కాలంలో ఉన్న మాస్ సాంగ్స్ అండ్ ఈ కాలంలో ఉన్న క్లాస్ సాంగ్స్, అంటే మీ జనరేషన్ని డిఫై చేస్తూ మా జనరేషన్ని డిఫై చేస్తూ ఈ కాలంలో ఉన్న క్లాస్ సాంగ్స్ మీ కాలంలో వచ్చిన మాస్ సాంగ్స్ని మ్యాషప్ చేసి పాతకాలపు మాస్ కొత్త కాలపు క్లాస్ సాంగ్స్ ప్రజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. ఇవాల్టి ఈ మొదటి ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ శర్మిష్ఠ. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లగ్గమెప్పుడు రా మావ అంటే మాఘమాసో ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. కావమ సెప్పవే రావమ సెప్పవే రతమ్మ సెప్పవే అత్తమ్మ సెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసేలాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. సిటి సిటి గాజులు
మాట్లాడుతుంటే సిగురుల్లో 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 మాటేసి కన్ను గీటుంటే జూవున ప్రాణాలు తోడేసిందే. ఎప్పుడు మామ అంటే సంకురాతిరి పోయేదాకా మంచి గడియే లేదన్నాడే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. కావమ సెప్పవే రావమ సెప్పవే రతమ సెప్పవే అత్తమ్మ సెప్పవే. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. మాయదారి సిన్నోడు మనసేలాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసేలాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు. ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. अस्मैकयोग तस्मैकभोग रस्मैकरागहिन्दोलम् अङ्गाङ्गतेज शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द्रतार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्द तीर वृन्दा विहार मन्दार सागरम्. మడిలో బడిలో గడిలో బడిలో నీ తలపే శశివదన, గదిలో మదిలో ఎదలో సదలో నీవే కదా గజగమన. మడిలో బడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదన, గదిలో మదిలో ఎదలో సదలో నీవే కదా గజగమన. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నవకం. ప్రభరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల తమలపాకల్ తాకుతోంది తమకం. బడిలో బడిలో గుడిలో బడిలో నీ తలపే శశివదన, గదిలో మదిలో ఎదలో సదలు నీవే కదా గజగమన. నవలలన నీ వలన కలిగి ఎంతో వింత చలి నాలోన. ప్రియజనన శుభలగన కసి ముద్దులెచ్చుకోనా. ప్రియజతన శుభలగన కన్నె కాలు జారకొలి జగడాన. ప్రియగగన ముడి తెగని రసకౌగలింతలోన. కలలని వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం. వానలా వచ్చి వరదలా మారి వలపు నీలి మేఘం. మడిలో బడిలో బడిలో గుడిలో నీ తలపే శశివదన, గదిలో మదిలో ఎదలు సదలు నీవే కదా గజగమన. अस्मैकयोग तस्मैकभोग रस्मैकरागहिन्दोलम् अङ्गाङ्गतेज शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द्रतार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्द तीर वृन्दा विहार मन्दार सागरम्. శర్మిష్ఠ నమస్తే సార్. నమస్తే అమ్మ, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెండో పాటలో ఉన్న చరణంలో ఏమన్నా సరే సాహిత్యం అన్నా కదా, చిన్న చిన్న సందేహం అనిపించింది నాకు. ఓకే, మొదటి పాట చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మాయదారి చిన్నోడు చాలా బాగా పాడావు. ఎంత తమాషా అంటే ఇలాంటి అష్టగ్రహ కూటమి అంటాం కదా, అన్ని గ్రహాలు ఒకే చోట ఒకేసారి కొన్ని వందలేళ్ళకి కలుస్తాయి కదా. అలాంటిది ఏదో సంభవించింది. ఏంటంటే చిటి చిటి గాజుల్లో తాళం వేస్తుంటే దగ్గర తాళం పోవడం అన్నది ఎంత కాకతాళీయం. అసలు కాకతాళీయం అంటే అర్థం తెలుసా? ఎస్ సార్. గత సంచికలో కీరవాణి సార్ చెప్పారు. కాకతాళీయం అంటే ఏంటి? కోఇన్సిడెన్స్. ఆహా, అసలు అర్థం ఏంటంటే కాక అంటే కాకి, తాళం అంటే అంటే తాడి చెట్టు యొక్క పండు అనమాట. కాకి అంటే తాడి చెట్టు పండు ఇంకా ఆ పండు రాలడానికి సిద్ధంగా ఉంటుంది. అది చాలా
పక్వానికి వచ్చి పండు రాలడానికి సిద్ధంగా ఉన్నప్పుడే కాకి వెళ్ళి దాని మీద వాలుతుంది. అప్పుడు అనుకోకుండా కాకి వెళ్ళి వాలడం జరుగుతుంది. కానీ అప్పటికే అది సిద్ధంగా ఉంది, అది పడిపోద్ది. అంటే కాకి వెళ్ళి వాలినందుకు కాదు, అది దానికి సమయం వచ్చి ఆసనమే పడిపోతుంది. అంటే కాకతాళీయం అనమాట. అట్లాగా అది దానిలోంచి వచ్చింది. ఇప్పుడు తాళం దగ్గరే తాళం పోయిందనమాట. అదొక్కటే తప్ప మిగతా అంతా ఉంది. రెండవ పాట బాగుంది అంతవరకు. మొదటి పాట చాలా బాగా పాడాను నాన్న. థ్యాంక్ యూ సార్. పైగా ఇలాంటి ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. బాగా పాడి. థ్యాంక్ యూ సార్. శర్మిష్ట, నమస్తే సార్. ఎక్స్ట్రాడినరీ. రమేష్ నాయుడు గారి పాట అసలు ఊహకు అందనటువంటి సంగీత దర్శకులు ఆయన ఇటువంటి పాట చేశారంటే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా మందికి తెలీదు ఎటువంటి మెలడీ సాంగ్స్ ఆయన. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారుపేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక జానపద సూపర్ డూపర్ హిట్ అసలు ఉర్రూతలు ఊగించారనమాట ఆంధ్రప్రదేశ్ మొత్తం. అటువంటి పాట నుంచి దేవిశ్రీ వరకు నువ్వు ట్రావెల్ చేసిన విధానం, ఇది కనిపెట్టిన వారికి ఎవరికో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఆ కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్, దాన్ని ప్రజెంటేషన్ కూడా బ్యూటిఫుల్గా చేసావు. మధ్యలో 2 బార్లు గ్యాప్ చాలు. చరణంలో 4 బార్స్ అవసరం, ఎందుకంటే ఆ తాళం అట్లా వెళ్తే బాగుంటుంది. మిక్సప్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. శర్మిష్ట, నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఎంచుకున్న 2 పాటలు ఒక్కొక్క చరణంతో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా పడావమ్మా. థ్యాంక్ యూ సార్. తర్వాత పర్ఫార్మెన్స్కి అందులో వంక పెట్టేది ఏం లేదు. నేను క్లాస్కి మాస్కి డెఫినేషన్ ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే మాస్ అంటే అలా ఏం లేదు, కానీ మాస్ అంటే కొంచెం మన రస్టిక్గా ఉంటుంది. కొంచెం మాస్ అంటే రస్టిక్గా ఉంటుంది, రాగా ఉంటుంది. ఇట్స్ ఆల్ రా ఎమోషన్ అండ్ ఆల్. కొంచెం క్లాస్ అంటే కొంచెం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండేవాళ్ళు బిహేవ్ చేసేటట్టు ఉంటుంది. ఓకే అమ్మా, అంటే నీ కాంప్రహెన్షన్కి నువ్వేమనుకుంటున్నావు నేను తెలుసుకోవాలనుకున్నాను. నేనేమనుకుంటున్నాను నాకు డెఫినేషన్ నేను ఎప్పుడు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ పాట వరకు కూడా సెకండ్ హాఫ్ క్లాస్ అని, అంతే కదా నీ ఉద్దేశం? అదే సార్. సెకండ్ హాఫ్ క్రాసో మాసో నాకు తెలీదు. దాన్ని తెలీదు అని చెప్పి వదిలేసి ఫస్ట్ సాంగ్లో మాస్ ఉందన్నా నువ్వు అనేది? అవును సార్. ఫస్ట్ సాంగ్లో నాకు చాలా క్లాస్ కనబడింది. ఎందుకు కనబడింది చెప్తా. అన్నది సున్నితంగా అనిపించింది నాకు. ఆ సున్నితత్వంలోంచి నాకు అది క్లాస్ అనిపించింది. ఎవరన్నా అన్నయ్యలు మీరు కాదంటే చెప్పండి. అది రమేష్ నాయుడు గారి కంపోజిషన్. డెఫినెట్ చరణంలో కూడా 2-3 ఫ్రేజెస్ ఉన్నాయి అలా మెలడీగా. కానీ ఐ థింక్ అందువల్లనే ఎల్లారీశ్వరి గారిని ఎంపిక చేసుకున్నారు అనుకుంటాను ఈ పాటకి. కొంచెం ఆ రఫ్నెస్ కావాలి అని, ఆ కాంట్రాస్ట్. రఫ్నెస్ లేదని నేను అంటున్నాను. ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది. వాయిస్ లో వస్తుందేమోనని. వాయిస్ ఎల్లారీశ్వరి గారి దాంట్లో కొంచెం జేర్ ఉండొచ్చు. బట్ ఈ సాంగ్ తాలూకు మెలోడీ నాకు కనబడింది తప్ప అందులో నాకు మాస్ కనబడలేదు. మాస్ అని ఏదైతే జనం అనుకుంటారో ఆ మాస్ అందులో లేదు. అది కూడా క్లాసే అని చెబుతూ నువ్వు పాడింది క్లాస్ అండ్ క్లాస్. మరి నేను డెఫినేషన్ చెప్పాలి కదా. క్లాస్ ఏంటో మాస్ అంటే. క్లాస్ అంటే మృదుత్వము, సౌమ్యము, సున్నితము, స్లోనెస్, మెలోడీ, హాయి. అది ఇవన్నీ కలిపితే ఒక క్లాస్ ఉంది. జూబ్లీ హిల్స్లో క్లాస్ లేదు. జూబ్లీ హిల్స్లో ఏదైనా పబ్ ఉండొచ్చు, దాన్ని నేను క్లాస్ అన్ను. మాస్ అంటే ఏంటంటే కాళ్ళు చేతులు కదపడం, గావు కేకలు, ఉర్రూతలు, మైకి వచ్చినట్టు తల దిమ్మెక్కి కింద పడిపోవడం, గిలగిల గిలగిల గింజుకోవడం. ఇంకా విశ్వనాథ్ గారి భాషలో చెప్పాలంటే బ్రోచేవారెవరురా, అది క్లాసు. బ్రోచేవారెవరురా టట, అది మాస్. ఇప్పుడు మళ్ళీ నీ పెర్ఫార్మెన్స్ వస్తా. అన్న దాంట్లో సున్నితత్వం ఉంది, హాయి ఉంది, చక్కటి కార్డు ఉంది, రిథం ఆగిపోయింది, హాయిగా వినబడింది. అది క్లాస్ అంటున్నాను. సో ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ని మార్చుకుంటున్నాను. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. Next contestant is going to be Tasleem.
ఉంది మావా సొగసైన రూపుంది మావా సూపుల్లో కైపుంది సొగసైన రూపుంది ఉయ్యారం అలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్పింది ఆ ఉడుకు మీద ఉరికావంటే జడుసుకుంటది దాన్ని ఉణుకు చూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్ నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా. సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపేస్తున్న అలు పెరుగని హృదయ లయలని చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన రీతూరే చితికైన రీతూరే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ ఓ ప్రియతమా ఓ ప్రియతమా. తస్లీం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు కోదండపాణి గారి దగ్గర నుంచి కీరవాణి గారి దాకా ఏంటి ట్రావెల్, చాలా ఆలోచింపజేసే ట్రావెల్. థ్యాంక్ యూ ఎక్స్ట్రాడినరీ. వాట్ ఏ సాంగ్ సెలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ పాట చూసుకుంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ సాంగు. కోదండపాణి గారు మహానుభావుడు, ఆయన చేసినటువంటి గొప్ప విషయాలు, ఎటువంటి సూపర్ హిట్స్ మనకి పరిచయం చేసిన ఆణిముత్యం అన్నయ్య ఎస్పీబి గారు అన్నీ గుర్తు చేసావు. అక్కడి నుంచి తీసుకొచ్చి మా కీరవాణి గారి పాట, శ్రేయా ఘోషల్ గారు పాడినటువంటి అసలు బ్యూటిఫుల్ ట్రావెల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏంటంటే మ్యూజిక్ లవర్స్ 70s నుంచి 17 years వరకు అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్గా దీన్ని నేను అనుకుంటున్నాను. చాలా కొత్త ప్రయోగం పాడుతా తీయగాలో చేస్తుంది. ఇది ఆర్కెస్ట్రా నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి ప్రయోగం. దీంట్లో వాళ్ళ పాత్ర, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ ప్లేయింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు ప్లే చేస్తే అవన్నీ బ్యాకప్ ఉంటేనే మీరు పాడితే అది రంజింపజేయగలం. ఫెంటాస్టిక్ జాబ్. సూపర్. థ్యాంక్స్ ఫర్ దిస్ రౌండ్. సూపర్. చాలా బాగా పాడవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తస్లీం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాగమల్లి కోనలోన నువ్వే నా శ్వాస, రెండు ధృవాల లాంటి పాటలు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాగమల్లి కోనలోన ఎంత అసలు ఎట్లా ఉందో అట్లాగే పాడావు. థ్యాంక్ యూ సార్. నేను తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నువ్వే నా శ్వాస కూడా చరణం, పల్లవి మామూలుగా పాడావు కానీ చరణం నుంచి ఎత్తుకున్నావు కదా, చరణం ఎంత బాగా పాడావురా, థ్యాంక్ యూ ఎంత బాగా పాడావు. దాంట్లో సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని, గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని,
ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని. కీరవాణి గారు ఇచ్చిన బాణికి నేను పొందుపరిచిన మాటలు వింటుంటే మళ్ళీ ఒకసారి అసలు అంటే కళాకారుల జీవితం శాశ్వతం చరితార్థం అయ్యేది ఇలాంటి పంక్తులు ఇలాంటి విన్నప్పుడే. వెనకాల నుంచి కృష్ణన్న ఈ మాటలు వస్తున్నప్పుడు వెనకాల నుంచి అసలు బ్యాకింగ్ ఎంత బాగుందో. ఒక్కసారి ఆ 2 లైన్లు మళ్ళీ ఒక్కసారి వాయిస్తారా? నువ్వు కొంచెం మెల్లగా పాడినానా, ఒక్కసారి విందాం ఆ వెనకాల నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్. సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని, గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని, ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని, దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని. ఏ చోట నువ్వున్నా నిజంగా కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాటలు ఇవి. తస్లీం, నమస్తే సార్. చాలా చక్కగా పాడావు అమ్మ. 2 కూడా థ్యాంక్ యూ సార్. చూడడానికి భిన్న ధృవాలుగా కనిపించే పాటల్ని, అందులో ముఖ్యంగా అందులో నువ్వే నా శ్వాస అనే పాట చంద్రబోస్ గారు ఆ సినిమా కోసం, ఒకరికొకరు అనే సినిమా కోసం రాసిన మిగతా పాటల్లో కూడా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా దొరలకుండా రాసిన ఘనత వారికి దక్కుతుంది. వారికి అభినందనలు తెలుపుతూ ఆ సందర్భంగా నాగమల్లి కోనలోన అనేది మాస్ అని ఎందుకు అనుకున్నావు? ఆ మ్యూజిక్ అలా అనిపిస్తుంది సార్ నాకు. అందులో అది మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. ఎందుకంటే ముసుగు ఎందులోంచి వచ్చింది చెప్తా. ముసుగు రిథమ్ సెక్షన్ నుంచి వచ్చింది. రిథమ్ ఏమి మీరు వాయించొద్దండి. ఫస్ట్ నాగమల్లి కోనలా పాడు సాఫ్ట్గా. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన, నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన. నాగమల్లి కోనలోన, ఎంత చక్కటి మెలడీ అది. నక్కింది లేడి కూన. ఆ గమకాలు, ఆ విరుపులు, ఆ మెలోడీ ఉన్నప్పుడు అది డెఫినెట్గా క్లాస్ అవుతుంది. సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఫుల్ మాస్ సాంగ్ని తీసుకొని ఒక్క లైన్ క్లాస్గా ఉందని చెప్పి ఆ మెలడీ మటుకు తీసుకొని మీ పక్కకి లాక్కోవడం న్యాయం కాదు సార్. అది మొత్తం ఎరవేసి గురిచు హ అంటే అది మాస్ అయిపోదు. హ ఉంటే ఉంది. ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆ మెలోడీ ఎంత చక్కటి. నేను ఇప్పుడు మేము కష్టపడి ఒక చరణ్ గారు ఒక టీంని క్యూరేట్ చేస్తూ నేను తీర్పు ఇచ్చేస్తున్నా, ఒక ముగింపు ఇచ్చేస్తున్నా. సింగిల్ క్లాస్ ప్లస్ ట్రిపుల్ క్లాస్. ఏంటది? ఫస్ట్ హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాడంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కూన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు, పేతాస్ అదే కార్డు. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన ఎరవేసి గురి చూసి పట్టాలి. ఎలాగైనా వచ్చుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు ట్రిపుల్ క్లాస్ అంటే. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. అయినా కానీ నేను అనేది ఏంటంటే మాస్ అంటే ఏం లేదమ్మా. మాస్ క్లాస్ అంటే నేను వేరే డెఫినేషన్ చెప్తా. ఓకే సార్. మాస్ అనే దాంట్లో మాస్ అంటే అది సైంటిఫిక్ మాస్. మాస్ అంటే పదార్థపు వెయిట్, పరిమాణం, వెయిట్ ఆర్ పరిమాణం. మోర్ మాస్ లెస్ మాస్. సో మోర్ మాస్ అనేది ఇక్కడ మోర్ అనేది అండర్స్టూడ్ సైలెంట్. ఇవాళ మా ఇంట్లో కూర అంటారు చాలామంది మా ఊళ్ళకేసి. అంటే రోజు కూర వండుతారు. ఇవాళ మా ఇంట్లో కూర అంటే అది నాన్ వెజిటేరియన్ అని అర్థం. వాడు గుణవంతుడు అంటారు. అంటే ఏంటి? సద్గుణవంతుడు అని. గుణం అంటే అది దానికి బ్యాడ్ గుడ్డు ఏం లేదు. గుణం అంటే గుణం, క్వాలిటీ. మరి గుణవంతుడు అంటే సద్గుణవంతుడు అని చెప్పడం. కొన్ని సైలెంట్గా ఉంటాయి. సో మోర్ మాస్, ఎక్కువ మందికి అపీలింగ్గా ఉండే పాట మాస్ అవుద్ది. ఇక్కడ క్లాస్ దగ్గర ఏంటంటే పర్టికులర్ క్లాస్, సెక్షన్ ఆఫ్ క్లాస్ వాళ్ళు ఎంజాయ్ చేసేది. అది త్యాగరాజ కృతి కావచ్చు, ఒక పర్టికులర్ మెలడీ కావచ్చు, లలబై కావచ్చు. పర్టికులర్ క్లాస్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి క్లాస్ అన్నారు. అన్ని క్లాసులే, ఏది క్లాస్ కాదు, ప్రతిదీ క్లాసే. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అన్ని క్లాసులే కదా. సో పర్టికులర్ క్లాస్ని ఎంజాయ్ చేసేవి క్లాస్ సాంగ్స్ అనడం. మోర్ మాస్, నెంబర్ ఆఫ్ మాస్,
ఎక్కువ మంది, వేల మంది, లక్షల మంది ఎంజాయ్ చేసేది, తలలు ఊపేది, డ్యాన్స్ చేసేది మాస్ అనొచ్చేమో అని నేను ఈ పాట వరకు అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్స్ పాడేసరికి మళ్ళీ వేరే డెఫినేషన్స్ రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ డిబేట్ వల్ల మీలో ఒక ఆలోచన ధోరణి, ఒక సరళి అది డెవలప్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ క్లాస్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి వేరే రకంగా చెప్తాడేమో చూద్దాం. ఓకేమ్మా, చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ నిగమ. భలే భలే మగాడి బోయ్ బంగారు నా స్వామి బోయ్, నీ మగసిరి గులామును నీ అనని దననోయ్. భలే భలే మగాడి బోయ్ బంగారు నా స్వామి బోయ్, నీ మగసిరి గులామును నీ అనని దననోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తీయంది ఒక బాసే that's lotion blush I say. I don't know what you say to me but I have so much to say. I wanna fly with you up the sky and dance all the night. I can't help darling falling in love with you and only with you. I can't help darling falling in love with you and only with you. Come darling, let's play the game. Come darling, let's swing and swing. Oh, bale bale magadi boy, bangaru na swami boy. I wanna fly with you up the sky and dance all the night. నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే, నా గుండెలోన నీవే ఉయ్యాలలోగినావే. Let's be merry my love, hey let's be merry my love, let's be merry my love, hey let's be merry my love. ఏ మత్తు చల్లినావో, ఏ మైకమిచ్చినావో, ఏ మత్తు చల్లినావో, ఏ మైకమిచ్చినావో. One fine day you will be mine, it will be full of sunshine. One fine day you will be mine, it will be full of sunshine. నా తోటి నీవుండా నాకు ఇంకెలా నీరెండా, నా తోటి నీవుండా నాకు ఇంకెలా నీరెండా. Oh, come baby, let's have some fun. Down here there is no one. Hey, bale bale magadi boy, bangaru na swami boy. I wanna fly with you up the sky and dance the whole night. Yodelay, yodelay, yodelay. ప్రియతమా
ఎంఎస్ విశ్వనాథం గారి సాంగ్ భలే భలే మొగాడే వహి, ఆ పాట అవన్నీ కూడా నాకు ఈ డెఫినేషన్ అవన్నీ మ్యూజిక్ పరంగా కిరవాణి గారు మాట్లాడతారు, సాహిత్యపరంగా బోస్ గారు మాట్లాడతారు. నాకేంటంటే సంగీత ప్రియులకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక వెరైటీ రౌండ్గా ఇది. నేనే ఇక్కడ కూర్చున్న కాసేపట్లో ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తి ఎంత గొప్ప ఆస్తి ఇచ్చారు మనకి. పెంజాల గారిని తీసుకున్న, ఆదినారాయణరావు గారిని తీసుకున్న, ఎస్ రాజేశ్వరరావు గారిని తీసుకున్న, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇప్పటి వరకు మనకి కీరవాణి గారి తర్వాత, కీరవాణి గారికి ముందు మనం చూసుకుంటే మ్యూజిక్ అనేది ఇది అనంతం, ఇది సముద్రం. దాంట్లో మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాం. ఇది కొంతమందికి తెలిసిన అంటే పబ్లిక్గా సినిమాలో వర్క్ చేసే అవకాశం కొంతమందికి దొరికితే, ఈ వేదికలో ఎన్నో వందల మందిని దాటి మీరు ఇక్కడికి వచ్చి పాడుతా తీగాలో ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. అది ఎందుకంటే నాకు తెలిసి దగ్గర 26 ఇదంటే దగ్గర ఎప్పటి నుంచి ఎన్ని వందల మంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా అవకాశం దొరక్క. సో ఈ ఆస్తిని ఎంజాయ్ చేస్తూ ఆ టీవీల సెట్ల ముందు కూర్చునే సంగీత ప్రియులకి నిజమైనటువంటి అసలు చెవులకి ఎంత ఆనందాన్ని ఇస్తున్నారు అన్న అట్లా కూర్చుని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా వరకు నాకు అట్లాగా మ్యూజిక్ లవర్ కాబట్టి, మనం మ్యూజిక్ లవర్ అయితేనే సింగర్ అవ్వగలం, మ్యూజిషియన్ అవ్వగలం. దాని మీద ప్యాషన్ లేకపోతే ఏం అవ్వలేం. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇదే వరకు ఇళయరాజు గారు పొద్దున 6 గంటలకు వచ్చి 9 దాకా వర్క్ చేస్తున్నారంటే 50 సంవత్సరాలు దాటి దాని మీద ప్యాషన్ లేకపోతే కూర్చోలేం కదా, కొన్నాళ్ళకి బోరు కొట్టుద్ది. సో దీన్ని ఎంత ఇష్టపడి వాళ్ళంతా ఎన్ని కష్టపడి ఎన్ని మెలోడీస్ కీరవాణి గారు కానివ్వండి, వాళ్ళందరూ కష్టపడితేనే పేరు ఊరికనే రాదు. సో దీన్ని ఎంజాయ్ చేయటానికి కొన్ని కోట్ల మంది వాళ్ళ బీపీలను తగ్గించడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించడానికి పుట్టిందే సంగీతం. ఆ సంగీతం గాత్రం మనకి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నమస్కారం. చాలా బాగా పాడావు. మైన్యూట్ మిస్టేక్ అదేం లేదు. యు ఆర్ ఎ గుడ్ సింగర్. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే. నమస్తే అమ్మా. అసలు నీ ప్రతిభ చూసి నిజంగా అప్రతిభున్నైపోయాను. చాలా 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 ముగ్ధున్నైపోయానమ్మా. మొదటి పాట భలే భలే మగాడే పాడినది అసలు ఎంత గొప్పగా పాడావో. రెండో పాట ప్రియతమాకు వచ్చే ముందు, దాంట్లోంచి దీంట్లోకి మారే ముందు ప్రియతమా అంటూ ఒక అన్నావు కదా. అసలు ఆ ఒక్క పదం, ఆ ఒక్క మాట అనడంతో ఆ పాట స్వరూపం ఏంటి, పాట స్వభావం ఏంటి నాకు పూర్తిగా గోచరించింది కళ్ళ ముందు. అంత అద్భుతంగా పాడావు, చాలా అద్భుతంగా పాడావు. నేను చాలా షోస్ కానివ్వండి, చాలా చాలా కార్యక్రమాలు కానివ్వండి చూస్తుంటాను, చేశాను, అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను. ఈ పాడతా తీయగా వేదిక ఒక్కటే నేలకు చాలా తక్కువ ఎత్తులో ఉంది. అంటే పాడతా తీయగలోని కళాకారులు కావచ్చు, గాయని గాయకులు కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కావచ్చు, అందరూ కూడా ఎప్పుడూ నేల మీదే ఉండే ప్రయత్నమే చేయాలన్న ఉద్దేశంతో అది ప్రతీకాత్మకంగా ఆ ఎత్తును తగ్గించారేమో అనిపిస్తుంది. మనం ఎంత స్థాయికి ఎదిగినా కూడా మన నేలను, మన మూలాన్ని మర్చిపోకుండా ఉంటేనే మరింత పెక్కువ స్థాయికి వెళ్ళగలము. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. భలే భలే గాయని పోయి నువ్వు బంగారు స్వరంగా పాడేవోయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నీ పల్లవులలోనే చెప్పదలుచుకుంటే అలా చెప్పాలి. చక్కగా ఉంది నీ పెర్ఫార్మెన్స్. అయితే చరణ్, నేను ఏదో నిన్ను అడుగుతానని, నేను ఇబ్బంది పెడతానని ఆశగా ఎదురు అది చూస్తాను. ఇబ్బంది కాదు సార్, అది మాకు ఒక నాలెడ్జ్ డెవలప్మెంటే సార్. అసలు నాలెడ్జ్ అయితే నేను ఒకటి చెప్తాను. సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసా కదమ్మా? తెలుసు. నీకు తెలుసమ్మా? గొప్ప డైరెక్టర్ ఆయన, చాలా మేధావి, విద్వాంసులు, మృదు స్వభావి, ప్రతిదీ కూడా విమర్శనాత్మకంగా, పరిశీలనాత్మకంగా రీసెర్చ్ చేస్తూ ఆయన ఉంటారు. ఆయన నాతో ఒకసారి అన్నారు, అంటే కీరవాణి గారు మీరు బంగారు కోడిపెట్ట అనే పాట చేశారు, అది మాస్ అని అనుకుంటున్నారా? అది అందులో నాకు మెలోడీ కనబడుతుంది అన్నారు. ఎట్లాగండి అని అడిగాను. బంగారు కోడిపెట్ట వచ్చానండి, ఏ పాప ఏ పాప ఏ పాప నాన్న అని పాట వినిపించారు.
ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. మెలోడీ అనేది ఒక గ్రాఫ్లో ఉందండి. మెలోడీ అంటే శ్రావ్యం అనే కాదు మీనింగ్. మెలోడీ మీన్స్ ట్యూన్. ఐ కంపోజ్డ్ ఎ మెలోడీ అనొచ్చు. విన్నావు ఎప్పుడన్నా? అవును సార్, అవును సార్. ఐ హ్యావ్ కంపోజ్డ్ ఎ మెలోడీ అన్నప్పుడు అది శ్రావ్యమైన పాట చేశాను అని కాదు, నేను ఒక ట్యూన్ చేశాను అని, ఒక బాణీ కట్టాను అంటానికి వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కంపోజ్డ్ ఎ మెలోడీ అంటారు. ఒక మెలోడీకి గ్రాఫ్ ఉన్నప్పుడు అది మెలోడీ అవుతుంది, గ్రాఫ్ లేనప్పుడు మెలోడీ కాదు. దాన్ని సోదాహరణగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అందులో మెలోడీ లేదు. ఏముంది అందులో? ఒక స్వరం ఉందా? నీకు స్వరజ్ఞానం ఉంది కదా? ఏముంది అందులో? సా అనుకో, ఏముంది? మొత్తం సాయ ఉంది. ఉత్తి సాయి ఇస్తే అక్కడ మెలోడీ లేదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అను నాతో పాటు. ఎందరో మహానుభావులు అందరికీ వందనము. నాకన్నా నువ్వే అందంగా పాడుతున్నావు, ఒక మంచి విబ్రాటో వేసి మెకానికల్గా పాడాలి. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీన్ని మెలోడీగా మార్చాలని ప్రయత్నం చేసేటప్పుడు అసాధారణమైన మెలోడీ చేసి, ఇందులో మెలోడీ లేదు, జీరో మెలోడీ ఇందులో. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అను. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మెలోడీ వచ్చింది. ఇంకా మెలోడీ చేయాలంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇంకా మెలోడీ రావాలంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అన్న దాంట్లో పరిపూర్ణమైన మెలోడీ ఉంది. సో ఈ గ్రాఫ్ ప్రకారం మళ్ళీ గో బ్యాక్ టు సంగీతం గారు. ఏ పాప మెలోడీ లేదు, ఏ పాప అందులో మెలోడీ ఉంది అని ఆయన ఉద్దేశం. సో ఆయన లాంటి మేధావి చెప్పిన దాని ప్రకారం గివ్ మీ కార్డ్స్. తారారి రేరి రారా తానాని నానా తేరార రేర రారే తానాని నానా తారార రే 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 తారాని నానా నిన్నా తారారే రే రే రా తరరి రే రా రే రే తరరరరరే నా తరరి రే రరరే తరరరరరే నరరరరరే నానా తరరి నానా నా తానాని నారారి రే తనానానానానే. సో నువ్వు పాడిన పాట ట్రిపుల్ క్లాస్ అండ్ సింగిల్ క్లాస్. ఇవాల్టి ఈ పాత మాస్ కొత్త క్లాస్ రౌండ్లో ఆఖరి కంటెస్టెంట్ ఎవరంటే శ్రీ హర్ష శర్మ. ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే. ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే. ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది. గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే. గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది.
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి ఆహా జడివానలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి బలపు సరిగంగా తానాలు చెయ్యాలి ఆహా ఆహా ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది లా 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 హై మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకనే పిల్లారా నువ్వే కనబడవా కళ్ళారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే అన్నాగా ఎలా విడిచి బ్రతకనే పిల్లారా నువ్వే కనబడవా కళ్ళారా నిన్నే తలచి తలచిలా ఉన్నాగా నువ్వే ఎదసడివే మబ్బులోన వాన వెల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానికా అయ్యో రామా ఓ శివయ్యారి భామ నీవొక మరపురాని మృదు భావమే కిలకిల నీ నవ్వు తడుకులే నీ కళ్ళ మెరుపులే కవ్విస్తూ కనబడే గుండెలొతుల్లో ఏం చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా చూస్తూనే ఉన్నా కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా రక్తమందారాలతో కళాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా మళ్ళీ మన కథనే రాద్దామా ఎలా విడిచి బ్రతకనే పిల్లారా నువ్వే కనబడవా దుద్దిళ్ళ శ్రీహర్ష శర్మ. సార్ నమస్తే సార్. మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు అతి తక్కువ మినిమం మెలడీతో. 100% ఏకీభవిస్తున్నాను. బట్ రెండోది క్లాస్ అంటే ఒప్పుకోను. రెండోది కూడా మాసే. నువ్వు అన్నావు అది రెండు మాసేనా అంతేనా? మెలడీ అనే అనుకుంటున్నాను సార్. నేను పిల్లరా మెలడీ అని అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నావా? అనుకో, ఎవరొద్దన్నారు? నువ్వు అనుకునేది నువ్వు అనుకో, నేను అనుకుంటా. బట్ మెలోడీ అయినా మాస్ అయినా క్లాస్ అయినా నువ్వు పాడడం చక్కగా పాడావు. అందుకని నీకు అభినందనలు. ఏమంటావు? నమ్మట్లేదా? నమ్ముతున్నాను సార్. కిరణ్ గారి గావు కేకలు మెత్తగా పాడావు అనుకుంటా. ఆ ఫస్ట్ సాంగ్ అలా అనిపించలేదా సార్ మీకు? ఫస్ట్ సాంగ్ కేకలా? బాగా పాడాడు. ఆకు చాటు పిండి ఎలా పాడాలి అలా పాడాడు. మధ్యలో చేయి కూడా ఎలా అన్నాడు. అన్నాగా ఆంగికం బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే సాయి గారు లాంటి వాళ్ళు ఎంత శ్రమపడి నీకు మంచి రెండో సెక్షన్లో ఆ ప్యాడ్స్ స్ట్రింగ్స్ అందించిన తాపత్రయపడిన నేను దాన్ని కూడా మాస్ అనే అంటాను.
నువ్వు ఒప్పుకోవు కదా? నేను ఏకీభవిస్తున్నాను సార్, ఆ? నేను ఒప్పుకుంటాను సార్. నాకు చరణ్ సపోర్ట్ ఉంది. బట్ 2 మాస్ సాంగ్స్ నువ్వు కూడా కోంబో చక్కగా ప్రజెంట్ చేసినందుకు నీకు ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీహర్ష, నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకుచాటు పిందె తడిసే అద్భుతం. ఇది పిల్లారా కూడా 2వ భాగం. పల్లవి కంటే చరణం చాలా బాగా పాడావు. చరణం చాలా బాగా పాడావు. నువ్వేంటంటే చాలా నిజాయితీగా ప్రయత్నిస్తావు. నీ ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఫలితం వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. అయినా కూడా ప్రయత్నంలో ఎలాంటి లోపం ఉండదు. చాలా నిబద్ధతతో నిజాయితీగా నువ్వు ప్రయత్నిస్తావు. పాటల పోటీలో 100 మార్కులు వస్తే నిజాయితీ పోటీలో పాటల పోటీలో 80 మార్కులు వస్తే నిజాయితీ పోటీలో 100 మార్కులు వస్తాయి నీకు. తర్వాత ఇందులో ఇప్పుడు ఈ పిల్లారా పాటలో ఒక చిన్న మాట చెప్పాలి. గుండె కోసి నిన్నందులో దాచి పూజించన రక్తమందారాలతో. ఎంత ప్రేమ, ఎంత పిచ్చి, ఎంత మోహం, ఎంత కాంక్ష ఉంటే ఆ మాట, అలాంటి మాట అక్కడ రాయగలగాలి. రచయితకు ఎంత సామర్థ్యం ఉంటే చైతన్య ప్రసాద్ గారు రాశారు. ఇంత ముందు పాడిన దాంట్లో కూడా ప్రియతమ పాట కూడా చైతన్య ప్రసాద్ గారు రాశారు. సాహసమే తన దారి, మృత్యువుపై తన స్వారి, నినదించే రణభేరి, అసురులపై అసిధారి, సంచారి సంహారి అని చెప్పేసి కొత్తగా వచ్చిన పాట కూడా చైతన్య ప్రసాద్ గారు రాశారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. అందరం కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీహర్ష, నమస్తే సార్. సెకండ్ సాంగ్ కోసం ఫస్ట్ సాంగ్ ట్యూన్ శృతి అడ్జస్ట్ చేసావా? లేదు శృతి 2 ఫస్ట్ సాంగ్ ఒరిజినల్ పాడావా లేదని పెంచావా? లేదు సార్, ఆకుచాటు స్కేల్ పెంచాను సార్. యాక్చువల్లీ G# ఉంది ఒరిజినల్, నేను Bలో పాడాను సార్. ఎందుకు నాన్న? దానివల్ల నీకు సెకండ్ సాంగ్ పాడేటప్పుడు నువ్వు బేస్లో పాడేటప్పుడు కూడా నీకు ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అయింది కదా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నీకు బ్రహ్మాండంగా, నీకు మంచి వాయిస్ కదా, నువ్వు G#లోనే పాడవచ్చు కదా, ఏ ఫ్లాట్లోనే పాడవచ్చు. అది పాడే అదే శృతిలో నువ్వు 2 పాడి ఉంటే బ్రహ్మాండంగా ఉండదు. G# కార్డ్ ఇస్తావు, దాంట్లో ఒక చిన్న టచ్ ఉంటుంది. పాత చక్రవర్తి గారిగా పాడింది నువ్వు ఆకుచాటు. ఒరిజినల్ ఎన్టీ రామారావు గారి పాటే కదా? అవును సార్, అవును సార్. పాడు, నువ్వేం పాడావు? ఆకుచాటు పిందె తడిసే. ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు చాటు, బాలుగారు ఇచ్చుంటారు. అది ప్రతి చోట వస్తుంది. అది ఆకుచాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే. సో చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ నాన్న. ఎవరికి పాడటం తెలియని వాళ్ళకి కూడా మీకు దీంట్లో ఏదో తప్పు చేశాడంటారు, వాళ్ళకి తెలియదు చెప్పటం. కానీ దాంట్లో ఆ చిన్న టచ్ కూడా నోటెడ్ అనమాట. సో దానికి పెంచినందువల్ల ఏమవుతుందంటే ఈ 2వ సాంగ్ అడ్జస్ట్మెంట్ కోసం నువ్వు బ్రేస్ కోసం చూసుంటావు, కానీ అక్కడ నీకు స్ట్రైన్ అయింది. ఐ కరెక్ట్ ఆర్ నాట్? అది నువ్వేంటంటే నీ గాత్ర సౌలభ్యానికి తగినట్టుగా కాంపిటీషన్లో నువ్వు ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. అదే ఎందుకంటే ఇట్లాంటి మైన్యూట్ మిస్టేక్స్ మనకి తెలియని ద్వారా మంచి సింగర్ మిస్ అవ్వకూడదని నా ఉద్దేశం. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. సో మచ్ సార్. ఏం జరుగుతుందో నాకు మనో గారు ఉన్నారు కాబట్టి నాకు ఆయన డైలాగ్స్లో నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఒకటి కొంచెం ఆయన గురించి చెప్పే విధంగా చెప్పాలని సార్ ఒకసారి, విత్ యువర్ పర్మిషన్. కానీ గో అహెడ్, ప్రొసీడ్. సార్, మీరు రజనీకాంత్ గారికి ఎన్నో ఏళ్ళు తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ గారికి అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడడానికి మీ వాయిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సార్. థ్యాంక్ యూ. నాకు కబాలీ మూవీలో డైలాగ్ చాలా ఇష్టం సార్. తెలుగు సినిమాల్లో ఘాటు పెట్టుకుని మీసాలు పెట్టి తిప్పుకునే డైలాగ్ చాలా ఇష్టం సార్. దాన్ని మీ గురించి చెప్తూ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి సార్. కమాన్. తెలుగు సినిమాల్లో 4 పాటలు పాడి 4 డైలాగులు చెప్పి డైరెక్టర్ పిలవంగానే ఒంగును వినంగా ఎస్ సార్ అని 4 పాటలు పాడి వెళ్ళిపోతారు అనుకున్నారా? ఆ మనోగారు అనుకున్నారా? భాషకే తన గళంతో తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో ఒక ఫ్యాన్ బేస్ తనకంటూ ఏర్పరచుకున్న మనోగారా. సూపర్. నాతో కోరిక మనో గారు సార్, ఈ భాష ఒకసారి చెప్తా, అదనండి ఒకసారి. సార్ యాక్చువల్లీ సాయి కుమార్ చెప్పింది అదా భాష. మీరంటే ఎలా వస్తుంది? రజనీకాంత్ మీరు చెప్పండి. రజనీకాంత్ గారికి మీకు అలవాటేగా. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అట్ ద సేమ్ టైం ఆయన నీకు 20 మార్కులు ఇస్తే 2000 మార్కులు రావు.
20 వస్తాయి. నరసింహరావు చెప్పారు, నరసింహరావు சின்ன காடை விட்டு வேసుకో பேட்ஸ் நான் இந்த உலகத்தில் அதிகமாக ஆசைப்படுற ஆம்பளை அதிகமாக ஆசைப்படுற மும்பளை நல்லா வாழ்ந்தது சரித்திரமே கிடையாது. என் வழி తని వഴి. ఇది తమిళ డైలాగు. కరెక్ట్గా ఇది చెప్తున్నప్పుడు కరెక్ట్గా రజనీకాంత్ గారు వచ్చి ఇట్లా కూర్చున్నారు. అదేంటంటే ఒరిజినల్ లాంగ్వేజ్కి వాళ్ళు బాపా బాబా రైమింగ్ రాస్తుంటారు కదా. ఇంత ఉలగత్తలే అధికமாக ఆశపడ్డ ఆంబళ ఇట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. మనకి రాసేటప్పుడు ఈ ప్రపంచంలో అధికంగా అనేటప్పటికి అయిపోతుంది. అది ఏంటి ఇంత మరి ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలని చూస్తుంటే ఇదప్పటికి వచ్చి కూర్చున్నారు ఆయన కూర్చునేటప్పుడు ఇంకొంచెం టెన్షను. ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడుతుంది సార్, మీరు కొంచెం లోపలికి వెళ్ళి పర్వదు బాగుంది మాట్లాడు అని కూర్చుంటున్నాడు. ఆయన లేవట్లా. సరే కారణం ఎందుకని ఆయన లేడనుకొని ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడి మగవాడు అధికంగా ఆవేశపడి ఆడతే సుఖపడినట్టు చరిత్రలో లేదు. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ పర్ఫామ్ చేశారు నలుగురు కంటెస్టెంట్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్ ఇదే పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా